నా పేరు దామోదర్. అండ్ తెలుగే కదా? ఎవరన్నా ఇంగ్లీష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అలాగే తెలుగే నా కమ్యూనికేషన్ వచ్చింది. తెలుగే సార్. నేను తెలుగుని ప్రమోట్ చేశాను. ఓకే. ఈ పర్టికులర్ కోర్స్ ఏంటంటే మీకు ఏ రికార్డింగ్ ప్రీరిక్విజిట్ స్టార్ట్ టెక్స్ట్ చేశాను సార్. చేశానండి. ఓకే. ఈ కోర్స్ వచ్చేసరికి మీకు ఏ ప్రీరిక్విజిట్ అవసరం లేదు. కానీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే మీకు ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ప్రోగ్రామ్ నాలెడ్జ్ ఉంటే బెటర్. అంటే మీకు లాజిక్ మీకు కోడ్ ప్రొవైడ్ చేసినప్పుడు అది అర్థం చేసుకునే స్టేజ్లో ఉంటే సరిపోతుంది. అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు. అది C++, జావా వాటెవర్. పైథాన్ తెలియాల్సిన అవసరం లేదు. పైథాన్ బేసిక్స్తోనే స్టార్ట్ అవుతుంది అన్నమాట ఈ కోర్స్ అన్నది. రైట్. మీకు ఫస్ట్ ఈ కోర్స్ కంటెంట్ ఓవర్వ్యూ ఇస్తాను. తర్వాత జనరేటివ్ AI గురించి డీటెయిల్గా వెళ్తాం. ఓకే. సో మీకు పైథాన్ కానీ ప్రీరిక్విజిట్ అవసరం లేదు. పైథాన్ బేసిక్స్తో స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కూడా ఈ కోర్స్లో పార్టే. సో మనకి AI ఆర్ జనరేటివ్ AI రిలేటెడ్ ఏదైతే ఉంటుందో మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఆ పార్ట్ కూడా మీకు ఈ కోర్సులోనే కవర్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఈ కోర్స్ వచ్చేసరికి మీకు ఓవరాల్గా ఎలా ఉంటుందంటే మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ దెన్ జనరేటివ్ AI ఉంటుంది. మీకు మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ ఆల్మోస్ట్ 1.5 month మీకు తీసుకుంటుంది. జనరేటివ్ AI ది రిమైనింగ్ పార్ట్ అనమాట. ఇది ఒక 1.5 month తీసుకుంటుంది అన్నమాట. మిషన్ లెర్నింగ్ గురించి దానికంటే ముందర ఫస్ట్ బేసిక్స్ అనేవి ఉంటాయి. సో మనం ఇప్పుడు చూస్తుంది కేవలం బేసిక్ పార్ట్ అన్నమాట ఇంత. ఓకే. సో మీకు పైథాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత నంపై పాండాస్ అనేవి డేటా అనాలిసిస్ కోసం. మీకు డేటా సెట్స్ వచ్చినప్పుడు అది రీడ్ చేసి తర్వాత మనం దాన్ని అనలైజ్ చేసి ఎక్స్ప్లోర్ డేటా అనాలిసిస్ అంటాం. అంత డేటా క్లీనింగ్ అండ్ డేటా ప్రీ ప్రాసెసింగ్ అంతా కూడా నంపై పాండాస్ యూజ్ చేసి చేస్తాం అన్నమాట. మ్యాట్ప్లాట్లిబ్ అండ్ సీబార్న్ అనేది ఏంటంటే విజువలైజేషన్ లైబ్రరీస్. సో మీకు ప్లాట్స్ కానీ గ్రాఫ్స్ కానీ ఏమన్నా చేయాలనుకున్నప్పుడు మ్యాట్ప్లాట్లిబ్ అండ్ సీబార్న్ కాంబినేషన్తో మనం చేస్తాం. తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఎస్పెషలీ లాంగ్ రన్లో మీకు ఏ రిలేటెడ్ ఏదైనా సరే మీ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ రాకుండా డిఫికల్ట్ అవుతుంది. సో అందువల్ల మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క దానికి మీకు నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి టెంప్లెట్ ఫామ్లో కానీ లేకపోతే మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ చూసినట్లయితే క్లియర్‌గా నోట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు అవుట్‌లేయర్ అనుకోండి. అవుట్‌లేయర్స్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తామని క్లియర్ నోట్స్ ఉంటుంది. ఆఫ్‌కోర్స్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటుంది. ఓకే. సో విత్ ఎక్స్‌ప్లనేషన్‌తో పాటు ఉంటుంది. ఎయిదర్ టెక్స్ట్ ఫైల్ గానీ లేదా జూపిటర్ నోట్‌బుక్ గానీ స్టాటిస్టిక్స్ చూస్తే ఇది జూపిటర్ నోట్‌బుక్ ఇది. వేరే శాంప్లింగ్ మెథడ్స్ ఏమి ఉన్నాయని చెప్పేసి క్లియర్‌గా విత్ ఎక్స్‌ప్లనేషన్‌తో పాటు ఉంటుంది. సో మాక్సిమం 99.99% నోట్స్ మీ ఓన్‌గా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్‌గా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఎంఎల్ టెంప్లెట్స్ అండ్ ఇంటర్నల్స్ మీకు ఈ కోర్స్ చేయడం వల్ల 2 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏ విధంగా చెప్తున్నామంటే ఈ టెంప్లెట్ ఫామ్‌లో అంటే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు టెంప్లెట్ ఫామ్‌లో ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు రిగ్రెషన్ తీసుకున్నట్లయితే సో ఇలాంటి ఫామ్ ఉంటుందన్నమాట. అంటే బిగినర్స్‌కి మీకు ఈజీగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఉండే విధంగా ప్రోడక్ట్స్ అన్ని ప్రిపేర్ చేస్తాం. అండ్ మీకు స్క్రిప్ట్స్ వచ్చేసరికి ఎలా షేర్ చేస్తామంటే ఇక్కడ ప్రీవియస్ నుంచి చూపిస్తున్నాను. ప్రీవియస్ కంప్లీట్ అయిన బ్యాచ్. ఇలాగా ఉంటుంది. ఓకే. అండ్ జనరేటివ్ అయ్యేసరికి మీ ప్రాజెక్ట్స్ ఆర్ కాన్సెప్ట్స్ కానీ ఇవి. సో మీకు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్రొడక్షన్‌లో ఈ డైరెక్ట్‌గా యూజ్ చేసుకునే విధంగా క్రియేట్ చేస్తాం. సో అందువల్ల మీకు ఏంటంటే రియల్ టైమ్ 2 years ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈ కోర్స్ కంప్లీట్ చేయడం వల్ల. 3 to 4 months కోర్స్ వల్ల. ఓకే. అండ్ దెన్ డీప్ లెర్నింగ్ ఉంటుంది. డీప్ లెర్నింగ్ కూడా ఇన్ డెప్త్‌గా ఉంటుంది. జస్ట్ మీకు ఓవర్‌వ్యూ ఇవ్వడం కోసం డీప్ లెర్నింగ్ అంటే డీటెయిల్‌గా నోట్స్ ఉంటుంది ఇలాగా.
ఇదే అరౌండ్ 200 పేజెస్. ఇది కేవలం డీప్ లెర్నింగ్ బేసిక్స్ మాత్రమే. అండ్ సిఎన్ఎన్ వచ్చేసరికి ఇది అండ్ ఆర్ఎన్ఎన్ ఆఫ్ కోర్స్. దీంతో పాటు మీకు ట్రాన్స్ఫర్ ఆర్కిటెక్చర్ గురించి కూడా డీటెయిల్గా ఉంటుంది. లెట్ మీ టైం. ఎల్ఎం మెయింటెనెన్స్ గురించి కానీ అంటే ఇన్డెప్త్గా ఉంటుంది సార్. ఎల్ఎంస్ ఎలా వర్క్ అవుతాయి ఇన్ డీటెయిల్గా. సో మీకు ప్రతి ఒక్క మ్యాక్సిమం మీకు నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కంటెంట్ వైజ్ మీకు వరి అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ప్రాక్టీస్ మీదే ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఏ సెషన్కి ఆ సెషన్ 3 to 4 టైమ్స్ రిపీట్ చేసి సరిపోతుంది. అండ్ ఎన్ఎల్పి బేసిక్స్ అంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే ఎన్ఎల్పి అనేది ఒక లెగసీ లాగా అయింది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏదైనా టెక్స్ట్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే దానికి సపరేట్గా అంటే దానికి సపరేట్ డొమైన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఎన్ఎల్పి, రైట్, కంప్యూటర్ విజన్, టైమ్ సిరీస్ సపరేట్గా ఉండేది అనమాట. ఎన్ఎల్పి అంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. టెక్స్ట్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చేసరికి ఇక్కడ మోడల్ జనరేట్ చేస్తాం. దీని క్లీనింగ్ అంతా కూడా వేరేగా ఉంటుంది. అండ్ కంప్యూటర్ విజన్ వచ్చేసరికి మీకు ఇమేజెస్ ఆర్ వీడియోస్, ఇది టెక్స్ట్. అది టైమ్ సిరీస్ అనుకోండి. ఏదైనా సరే టైమ్ డిపెండెంట్ డేటా ఉంటుంది కదా, అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ డేటా, ఫైనాన్స్ డేటా, ఇదంతా కూడా మీ టైమ్ సిరీస్ కింద వస్తుంది. సపరేట్ డొమైన్స్ ఉన్నాయి. ఇప్పుడు జనరేటివ్ అయింది ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే క్లబ్ చేసిన విధంగా అయింది. అంటే టైమ్ సిరీస్ మీద ఎక్కువ ఫోకస్ లేకపోయినా కూడా వీటి రెండింటి మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఎస్పెషల్లీ ఎన్ఎల్పి. ఏదైనా టెక్స్ట్ రిలేటెడ్ మోడల్స్ మీకు వచ్చినట్లయితే జనరేటివ్ ఏలో దాన్ని ఏమంటాం అంటే ఎల్ఎల్ఎంస్ అంటాం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటాం. అసలు జనరేటివ్ ఏ యొక్క పర్పస్ ఏంటంటే కంటెంట్ జనరేట్ చేయడం. ఇట్ కెన్ బి టెక్స్ట్, ఈవెన్ కోడ్ ఆల్సో మీకు ఏమవుతుందంటే ప్రోగ్రామింగ్ కోడ్ ఉంటుంది కదా, టెక్స్ట్ కిందే వస్తుంది. లేదు అంటే ఇమేజెస్, వీడియోస్. అంటే ఇమేజ్ ఆర్ వీడియో ఒకే విధంగా చూడాలి, ఎందుకంటే వీడియో అన్నది ఒక స్ట్రీమ్ ఆఫ్ ఇమేజెస్ కదా. ఆడియో. సో ఆడియో ప్రస్తుతానికి మీకు ఇమేజ్, వీడియో ఆర్ ఆడియో మీకు ఓపెన్ సోర్స్ మోడల్స్ అనేవి అంతగా ఎఫెక్టివ్ కాదు. సో ఎక్కువ ఫోకస్ అంతా కూడా టెక్స్ట్ ఆఫ్ కోడ్ మీద ఉంది. ప్రస్తుతానికి ఓపెన్ సోర్స్ మోడల్స్ మీకు అంత ఎఫెక్టివ్ మోడల్స్ అండ్ ప్రొడక్షన్ గ్రేడ్ మోడల్స్ ఏమీ లేవు. మీకు ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మీకు హగ్గింగ్ ఫేస్ కానీ, ఇక్కడ మీరు మోడల్స్ తీసుకోవచ్చు. అండ్ ఓలామా కూడా ఇక్కడ మీరు మోడల్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. మనం ఓలామా మోడల్స్ కానీ అండ్ ఓలామా మోడల్స్ అట్ ది సేమ్ టైం హగ్గింగ్ ఫేస్ మోడల్స్ రెండింటిని యూజ్ చేస్తాం. ఎలాగంటే ఈ మోడల్స్ యూజ్ చేస్తాం అండ్ ప్రొడక్షన్ మనం ప్రాజెక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్, ఇది న్యూస్ రీడర్ అన్నమాట. ఇది ప్రాజెక్ట్, ఇది మీకు మోడల్స్ వచ్చేసరికి ఇక్కడ యూజ్ చేసిన మోడల్స్ ఓలా మోడల్స్. ఇవి డీప్ సీక్ 2.5 ఇవన్నీ కూడా ఓలా మోడల్ నుంచి వచ్చింది అనమాట. ఈ మోడల్స్ నుంచి వచ్చింది. అండ్ హగ్గింగ్ ఫేస్ మోడల్స్ కూడా మనం యూజ్ చేస్తాం. అండ్ మెట్రిక్స్ మీకు ఏ సినారియోకి ఆ సినారియో సపరేట్గా కోడ్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇలా ఉంటుంది అనమాట. సపోజ్ క్వశ్చన్ ఆన్సర్ అనుకోండి, ఇది సెంటెన్స్ సింప్లారిటీ, రైట్, అండ్ సమ్మరైజేషన్, టెక్స్ట్ క్లాసిఫికేషన్. సో దానికి సపరేట్ కోడ్ ప్రొవైడ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మీకు ఏంటంటే ప్రొడక్షన్ని మైండ్లో పెట్టుకొని క్రియేట్ చేస్తాం. చూడండి ఇక్కడ ఏపీఐ అన్నది, ఆ ఏపీఐ డాకరైజేషన్ ఎలా చేయాలి, ఎలా టెస్ట్ చేసుకోవాలి మోడల్ డిప్లాయ్ చేసిన తర్వాత, ఆ కమాండ్స్ అన్ని కూడా డాకర్ మనం ఎలాగా కమాండ్స్ ఎక్స్క్యూట్ చేయాలి డాకర్ కంటెంట్ క్రియేట్ చేయడం కోసం, ఇది యాక్చువల్గా ఏపీఐ. సో సింగిల్ అంటే సింగిల్ ఇన్పుట్కి అండ్ బ్యాచ్ ఇన్పుట్కి. సో మీకు మోస్ట్ ఆఫ్ ది సినారియోస్ మీకు కవర్ అవుతుంది. అట్లీస్ట్ మీకు 2 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఎలా చేస్తారో ప్రొడక్షన్లో ఉన్నప్పుడు సేమ్ అదే విధంగా రెప్లికేట్ చేస్తాం. ఇవన్నీ కూడా మీకు హగ్గింగ్ ఫేస్ బేస్డ్ మోడల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటుంది.
అండ్ ఫైన్ ట్యూనింగ్ పార్ట్ కూడా ఉంటుంది. ఫైన్ ట్యూనింగ్ ఇన్ ద సెన్స్ మన మోడల్స్ ఓపెన్ సోర్స్ మోడల్స్ ఉంటాయి, కానీ అవి రియల్ టైంలో మన ఓన్ డేటా మీద అప్లికబుల్ అవ్వవు. ఎందుకంటే అవి ట్రైన్ అవ్వవు కదా, ఆ డేటా మీద ట్రైన్ అవ్వదు కదా. సో మన ఓన్ డేటా మీద ఎలా ట్రైన్ చేసుకోవాలి, సో మీకు ఫైన్ ట్యూనింగ్ పార్ట్, క్వాంటైజేషన్ పార్ట్, అండ్ ఎలా టెస్ట్ చేసుకోవాలి వేరియస్ మోడల్స్ని, దాన్ని ఎలా మనం ఏపీగా కన్వర్ట్ చేసుకోవాలి, దాన్ని ఎలా డిప్లాయ్ చేసుకోవాలి, కంప్లీట్ కమాండ్స్, క్యూబర్నెటిస్ క్లస్టర్లో ఎలా డిప్లాయ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఎండ్ టు ఎండ్ మీకు లైఫ్ సైకిల్ ఉంటుంది. అండ్ వాట్ ఎల్స్ చూపిద్దాం అనుకున్నాను. Hi, my name is Ravindra. Is this a first demo session? Your voice is not audible. Is this first demo session? Yeah, first demo session. We'll have only one demo session. From tomorrow onwards, we will have regular class sessions. At the same time, 7 a.m. IST. Okay. You have already introduced, I mean, introduction is done for the AI for this. No, your voice is not much clear, it is as if you are speaking from a very long distance. So keep your microphone near to you. Yeah. Yeah, my question, you have done the introduction, what is generative AI, when exactly to use, that kind of introduction is done by now. Then you have jumped into this implementation as you are showing. So I'm just explaining you like what all the parts we will cover in this course. And I give you a gist on what exactly generative AI is. So it's going to generate text, code, or images, videos, or audio. And then I show you a few projects. Like by the end of the course, what kind of content you will get. And as we said before, like you will get at least 2 years of real-time experience. I think you're questioning the sequence itself, the sequence of how I'm explaining demo, right? Yeah, correct. But first, of course, I joined little late, 15 minutes late. But I'm just interested on the what exactly generative AI, where exactly to use in the projects, as we have a number of technologies in the world. So where exactly this generative AI will sit? Actually, first I want to know. Yeah, understand your point. The thing is that as you have joined late, like let's say that some other person joined at 7:50. Again, we can't start the session, right? So I request you to watch the recording again. Okay, that's fine. Yeah, I'm good. Yeah, please. Thank you. Okay, so ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? జనరేటివ్ AI గురించి కొంచెం డీటెయిల్గా వెళ్తాం మనం. సో జస్ట్ మీకు జస్ట్ ఇచ్చాను అసలు ఎలా ఉంటుంది అన్నది. అండ్ ఆఫ్ కోర్స్ డిప్లాయ్మెంట్ AWS అండ్ Azure లో ఉంటుంది. అండ్ ఎండ్ టు ఎండ్ లైఫ్ సైకిల్ LLM ఆప్స్ అని ఉంటుంది, డెవాప్స్ ఉంటుంది కదా, మీకు CI/CD సైకిల్ క్రియేట్ చేస్తాం కదా ప్రోగ్రామింగ్ కోడ్కి. సేమ్ అదే విధంగా ఇక్కడ LLM ఆప్స్ అంటాం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని ఎలా డిప్లాయ్ చేసుకోవాలి, డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఉంటుంది మీకు, దాన్ని ఎలా మానిటర్ చేసుకోవాలి, ఇదంతా కూడా. సో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. హాయ్ చెప్పండి. అది LLM ఆప్స్ అంటున్నారు కదా, అది ఓపెన్ సోర్స్ టూల్, ఎనీ స్పెసిఫిక్ టూలా లేదంటే జనరిక్ గా మనం డిప్లాయ్మెంట్ చేసే మెకానిజం LLM ఆప్స్ అంటున్నారు? అంటే ఎలాగ డెవాప్స్ అయితే ఎలాగో ప్రాసెస్ ఉంటుందో సేమ్ LLM ఆప్స్ ఒక ప్రాసెస్. కొంచెం డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మీకు CI/CD ఉంటుంది కదా, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ ఆర్ డిప్లాయ్మెంట్ ఉంటుంది కదా ప్రోగ్రామింగ్ కోడ్కి. అలాగే ఇక్కడ CI/CD/CT ఉంటుంది, అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఆర్ డెలివరీ అండ్ కంటిన్యూస్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే మోడల్ని మనం ఒకసారి డిప్లాయ్ చేసిన తర్వాత మన అంతే కాదు, అంటే దట్ ఈస్ ద ఎండ్, అలా కాదు, మనం రీటైన్ చేస్తూ ఉండాలి, కొత్త డేటా మీద ఫైన్ ట్యూన్ చేస్తూ ఉండాలి. దాన్ని కంటిన్యూస్ ట్రైనింగ్ అని అంటారు. ఆ పార్ట్ మీకు డిఫరెంట్ ఉంటుంది. అండ్ మానిటరింగ్ పార్ట్ అంతా కూడా ప్రోగ్రామింగ్ కోడ్ లాగా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మోడల్ ఏమన్నా సరే డేటా ఏమైనా మారుతూ ఉందా, మోడల్ ఎలా మనం అంటే ఎప్పుడు మనం రీట్రైన్ చేయాలి, ఇవన్నీ కూడా అదంతా కూడా మీకు LLM ఆప్స్లో వస్తుంది. జస్ట్ డెవాప్స్ ప్లస్ LLM మోడల్స్కి అడ్జస్ట్ చేసింది అనమాట ప్రాసెస్, అంతే. అదొక ప్రాసెస్. అఫ్ కోర్స్ టూల్స్ ఉన్నాయి, క్లౌడ్ బేస్డ్ టూల్స్ ఉన్నాయి, మనం లోకల్ మిషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది లుక్స్ లైక్ ML ఆప్స్ అనుకోవచ్చా, లేదంటే ML ఆప్సే, సేమ్ ML ఆప్సే. బట్ LLM అనేది మీకు ఏంటంటే ML ఆప్స్ లో మీకు మిషన్ లెర్నింగ్ మోడల్ అనేది
కంపారిటివ్లీ చాలా చిన్నగా ఉంటుంది. అండ్ ఎల్ఎల్ఎం అనేది మోడల్ కొంచెం సైజ్ ఆబ్వియస్లీ అట్లీస్ట్ 4 to 5 gigs అలా ఉంటుందన్నమాట. అక్కడ అంటే డిఫరెన్స్ అది వస్తుంది. అక్కడ ప్రాసెస్ డిఫరెన్స్ వస్తుంది. సేమ్ అది ఎంఎల్ డిపెండ్స్ ఆన్ సిపియు, జిపియు యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఇటరేషన్స్ ఇచ్చిన దాన్ని బట్టి కదా అది మీరు చెప్పేది. అంటే ఎండ్ కరెక్టే. ఆఫ్ ది డే డిప్లాయ్మెంట్ అనేది మనం బీట్ యూ కెన్ డూ ఇట్ ఇన్ క్లౌడ్ ఆర్ ఆన్ ప్రెమిసెస్ రెండిట్లో ఏదైనా చేసుకోవచ్చు కదా. అవును, ఎంఎల్ఆప్స్ సేమ్ ఎంఎల్ఆప్స్ ని కాదనట్లేదు. ఓకే. లార్జ్ లాంగ్వేజ్ మోడల్కి మోడల్ సైజ్ కన్సిడరేషన్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మనం కంటైనర్స్ క్రియేట్ చేశారనుకోండి, మీకు ఎంఎల్ఆప్స్ లో మీకు నెంబర్ ఆఫ్ కంటైనర్స్ అనేది క్యూబర్నెటిస్ క్లస్టర్ లో మనకి అది కన్సిడరేషన్ కాదు. సో ఏ కన్సిడరేషన్ కన్సిడర్ చేయాలి అంటే ఏ పాయింట్స్ కన్సిడర్ చేయాలి ఎల్ఎల్ఎం మోడల్స్ డిప్లాయ్ చేస్తున్నప్పుడు ఎంఎల్ఆప్స్ తో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. బట్ 99.99% మీకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది, ఎంఎల్ఆప్స్ ప్రాసెస్ ఉంటుంది. ఆడి ఎంఎల్ఆప్స్ తెలిసినట్లయితే చాలా ఈజీ, క్వైట్ ఈజీ, అంత డిఫికల్ట్ ఏం కాదు. ఓకే అండి. ఇంకొకటండి అది డీప్ లెర్నింగ్‌లో మీరు ఈ ట్రాన్స్‌ఫార్మర్స్ అన్నారు కదా! యాక్చువల్లీ అవును, అది ట్రాన్స్‌ఫార్మర్స్ ఎలా వర్క్ అవుతాయండి యాక్చువల్‌గా అది? ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ గురించి అంటున్నారా? ఆర్కిటెక్చర్ అయినా జస్ట్ బ్రీఫ్ ఓవర్ వ్యూ ఇచ్చినా సరిపోతుంది యాక్చువల్‌గా. దాంట్లో టూ పార్ట్స్ ఉంటుంది మీకు. ఎన్కోడర్ డీకోడర్ పార్ట్ అని 2 పార్ట్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, కొన్ని ఎన్కోడర్ బేస్డ్ మోడల్స్ ఉంటాయి, కొన్ని డీకోడర్ బేస్డ్ మోడల్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు చాట్‌జిపిటి ఉంది, అది డీకోడర్ బేస్డ్ మోడల్స్. ఓకే, మీకు జస్ట్ ఒక ఓవర్‌వ్యూ చెప్పాలన్నట్లయితే సో ఇది ఎన్కోడర్, ఇది డీకోడర్ పార్ట్. ఇది అంటే చెప్పండి. ట్రాన్స్‌ఫార్మర్ ఇట్‌సెల్ఫ్ ఎన్కోడింగ్ అంటే ఇన్‌స్టెడ్ డేటాని ఎన్కోడ్ చేసి అవుట్‌పుట్‌లో డీకోడ్ చేసేది మనకిచ్చేదే కదా! అవును, బేసిక్‌గా యాక్చువల్‌గా ఇప్పుడు ద ఇప్పుడు మెకానిజం. అవును, ఇప్పుడు ఓపెన్ సోర్స్ మోడల్స్ అన్నీ కూడా మనం ఎన్కోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జస్ట్ మీకు ఈ మోడల్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ ఇప్పుడు ఒక మోడల్ తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్ కింద. మీకు ఎన్కోడ్ అంటే ఆ టోకెనైజ్ అనేది మనకు వస్తుంది ఆటోమేటిక్‌గా. ఎన్కోడింగ్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మన పాయింట్ ఏంటంటే రైట్ ఫ్రమ్ స్క్రాచ్ మోడల్ క్రియేట్ చేయడం కాదు, మనం ఉన్న మోడల్స్‌ని ఎలా యూటిలైజ్ చేసుకోవడం. కాబట్టి డీకోడర్ పార్ట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అఫ్‌కోర్స్ ఎక్స్‌ప్లనేషన్‌లో మీకు ఎన్కోడర్, డీకోడర్ 2 కూడా ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది, ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. అటెన్షన్ అదంతా కూడా మెకానిజం అంతా కూడా ఎక్స్‌ప్లనేషన్ చేస్తాం. మెయిన్‌గా ఏంటంటే నేను ఇంతకుముందు ఆర్కిటెక్చర్స్‌కి ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే కాంటెక్చువల్ ఎంబెడింగ్స్. కాంటెక్చువల్ ఎంబెడింగ్స్ మీకు ఎక్కడ డిఫరెన్స్ వస్తుందన్నమాట. అదొకటే. అండ్ అటెన్షన్, సెల్ఫ్ అటెన్షన్. చెప్పండి. ఓకే. ఓకే. సో, అంటే దీని అడ్వాన్స్‌డే కదా బెట్. ట్రాన్స్‌ఫార్మర్ అడ్వాన్స్‌డ్ బెట్ కదా లేటెస్ట్‌గా? కాదు, ట్రాన్స్ఫార్మర్ బేస్ మీద క్రియేట్ అయింది బర్ట్ మోడల్స్, బర్ట్ బేస్డ్ మోడల్స్. యూ మీన్ టు సే ట్రాన్స్‌ఫార్మర్ ఈస్ లాజికల్ ఎంటిటీ ఆన్ టాప్ ఆఫ్ దట్ బెట్ వుడ్ బికమ్స్ వాట్ యూ సే? సో ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక ఆర్కిటెక్చర్. సో దాని బేస్ మీద మోడల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇప్పుడు చాట్ జీపీటీ అన్నది వాళ్ళు ఓపెన్ అయ్యే మోడల్ అనేది ట్రాన్స్ఫార్మర్ బేస్డ్. అండ్ ఇక్కడ మీకు మోస్ట్ ఆఫ్ ది మోడల్స్ కనిపించేవన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్ బేస్డ్ మోడల్సే. అండ్ బర్ట్ అనేది వన్ ఆఫ్ ది మోడల్స్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్. అది గూగుల్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు అన్నమాట. అలాగా ఇప్పుడు లామా మోడల్స్ ఉన్నాయి, ఫేస్బుక్, మెటా. సో వాళ్ళు అగైన్ ట్రాన్స్ఫార్మర్ బేస్డ్ మోడల్స్ ఇవన్నీ కూడా. అంటే మనం బేస్ కోడ్ ఇక్కడి నుంచి తీసుకొని దాన్ని ట్యూన్ చేసి మన పర్సనల్ డేటాతో ఇంటిగ్రేట్ చేసి నార్మల్‌గా మన మోడల్‌ని ప్రిపేర్ చేస్తాం. అది బేసిక్ ఫండా కదా! ఎగ్జాక్ట్లీ. ఆ న్యూరల్ నెట్వర్క్ అన్నది మీకు రెగ్యులర్ డీప్ న్యూరల్ నెట్వర్క్ ఉంటుంది కదా, అది డైరెక్ట్గా టెక్స్ట్ ప్రైస్ మోడల్స్కి అప్లై చేయలేం. అది ఎలా ఎవాల్వ్ అయిందంటే మీకు జస్ట్ ఓవర్వ్యూ కోసం ఫస్ట్ యాక్చువల్గా పర్సెప్ట్రాన్తో స్టార్ట్ అయింది, రైట్? అండ్ మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ వచ్చింది మీకు. అంటే ఓవరాల్గా ఎలా ఆర్కిటెక్చర్ డెవలప్ అయిందని చెప్పడం కోసం. అండ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్, అండ్ దెన్ డీప్ న్యూరల్ నెట్వర్క్, అండ్ దెన్ మీకు RNN, and then LSTM, and then GRU, and then encoder decoder based అన్నమాట. తర్వాత మీకు వచ్చిన ట్రాన్స్ఫార్మర్, దీంట్లో ఎన్కోడర్, డీకోడర్, అటెన్షన్, సెల్ఫ్ అటెన్షన్ ఇవన్నీ కూడా ఇక్కడ ఈ కాన్సెప్ట్ అంటే ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్లో ఎంబెడ్ చేస్తారు.
ఇప్పుడు మోడల్స్ అన్ని కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ బేస్డ్ అనమాట. జస్ట్ న్యూరల్ నెట్వర్క్ని డైరెక్ట్గా అప్లై చేయలేం, ఇలా డీప్ న్యూరల్ నెట్వర్క్ అప్లై చేయలేం టెక్స్ట్ బేస్డ్ మోడల్స్, ఎందుకంటే అది ప్రీవియస్ టెక్స్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. సో అందువల్ల ఈ విధంగా ఎవాల్వ్ అయింది. కంప్లీట్ ప్రాసెస్ మీకు అర్థమైతే తప్ప డైరెక్ట్గా ట్రాన్స్ఫార్మర్ అయితే అర్థం కాదు. అందువల్ల ఇక డీప్ Okay. లెర్నింగ్లో మీకు ఫస్ట్ ఈ పార్ట్ వరకు మీకు ఉంటుంది డీప్ లెర్నింగ్లో. నెక్స్ట్ మీకు ఆర్ఎన్ఎన్ వచ్చేసరికి ఆర్ఎన్ఎన్ ఎల్ఎస్టీఎం జిఆర్ఈ 3 కవర్ అవుతాయి. ఆ తర్వాత ఆ మీ 3 ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ కాన్సెప్ట్స్ సారీ చెప్పండి. ఆర్ఎన్ఎన్ ఆన్వర్డ్స్ మనం డీప్ లెర్నింగ్ అనొచ్చా? అంటే ప్రీవియస్ అంతా మిషన్ లెర్నింగ్ లో పార్ట్ కదా. ఇప్పుడు కాదు, ఏఎన్ఎన్ ఇది డీప్ లెర్నింగ్ పార్ట్, డీప్ లెర్నింగ్ లో పార్ట్ ఇది కూడా. కాకపోతే మనం జనరేటివ్ టెక్స్ట్ బేస్డ్ అంటాం, ఎల్ఎంస్ అంటాం కదా, దీనికి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని అనుకోవచ్చు. టెక్స్ట్ ఓకే. బేస్డ్ సో ఇప్పుడు నార్మల్గా ఓకే. జనరిక్ ప్రాబ్లమ్స్ కింద వస్తుంది ఇదంతా కూడా డీప్ లెర్నింగ్ పార్ట్. చెప్పండి. సో ట్రాన్స్ఫార్మర్ ఇంకా ట్యూన్ చేసి ఈ బెట్ ఇవన్నీ వచ్చాయంటారా నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ బేస్ చేసుకొని జనరేట్ చేశారు మోడల్. అంటే ఆ న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ బేస్ చేసుకొని జనరేట్ చేశారు. దాంట్లో కూడా చాలా మీకు డిఫరెన్స్ ఉంటుంది. అంటే గూగుల్ వాళ్ళది, ఫేస్ కాదు, మెటా వాళ్ళది చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆర్కిటెక్చర్లోనే. బట్ ఎగ్జాక్ట్ ఆర్కిటెక్చర్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయరు కానీ, బట్ అంటే ఆ కోడ్ అనేది ఎవరు ఇవ్వరు. బట్ ఓవరాల్గా బేసిక్ ఆర్కిటెక్చర్ వచ్చేసరికి మీకు చూపించాం కదా ట్రాన్స్ఫార్మర్ ఎలా ఉంటుంది అన్నది. ఓకే, హియర్ ఇట్ ఈస్. సో ఇలా ఉంటుంది బేసిక్గా ఓవరాల్ ఆర్కిటెక్చర్ అనేది. మీకు ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది చూడండి. ఇది ఎన్కోడర్ బేస్డ్ కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది, అండ్ డీకోడర్ బేస్డ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఎన్కోడర్ అంటే కంప్లీట్ ఎన్కోడర్ కాదు, అగైన్ జీపీటీ అని ఉన్నప్పుడు కంప్లీట్ డీకోడర్ కూడా కాదు, వాళ్ళ ఎన్కోడింగ్ పార్ట్ యాడ్ చేస్తారు. అఫ్కోర్స్ దీంట్లో ఒక డీకోడింగ్ పార్ట్ కూడా ఉంటుంది. బట్ ఇది ఆర్కిటెక్చర్, ఫైన్ ట్యూనింగ్ అనేది వేరు. మీరు చెప్తున్నారు ఫైన్ ట్యూన్ చేశారని, ఆ ఫైన్ ట్యూనింగ్ అనేది వేరు. ఆ మోడల్ జనరేట్ అయిన తర్వాత మన ఓన్ డేటా మీద ఏదైనా ఫైన్ ట్యూన్ చేస్తున్నప్పుడు దాన్ని ట్యూనింగ్ పార్ట్ అని అంటాం. అఫ్కోర్స్ మీ జనరిక్ వర్డ్ యూజ్ చేస్తున్నారు ట్యూనింగ్ అన్నది, అది ఆర్కిటెక్చర్ మీద క్రియేట్ అయింది. అంటే దాని ఇన్స్పిరేషన్ తీసుకొని క్రియేట్ అయినాయి ఈ మోడల్స్ అన్ని కూడా, బర్ట్ ఆర్ లావా మోడల్స్ వాట్ ఎవర్. ఓకే. యాక్చువల్లీ ఒక ఎల్ఎస్టిఎం అనేది కాన్సెప్ట్లో బెట్ విత్ ఎల్ఎస్టిఎం అని ప్రాజెక్ట్లో వాళ్ళు ప్రొజెక్ట్సింగ్ చేశారు. అది బేసిక్గా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి సో యాక్చువల్గా అది టెలిఫోనిక్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. ట్రాన్స్ఫార్మర్ లో కూడా మీకు గో హెడ్. ప్లీజ్. సో థింగ్ ఇస్ దట్ అదే నార్మల్గా ఏంటంటే అండి, అది కస్టమర్ యాక్చువల్గా టెలిఫోనిక్ అంటే నార్మల్గా మీకు ఐడియా ఉంటుంది కదా, క్యూ లెంత్ ఎక్కువైపోతూ ఉంటే దాన్ని ఈ చార్ట్ బోర్డ్ ప్రిపేర్ చేసి, ఈ చార్ట్ బోర్డ్లో మ్యాక్స్ టు మ్యాక్స్ డిఫాల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ ఆన్సరింగ్ చేస్తే అక్కడ లోడ్ తగ్గుతుంది అనే ఇంటెన్షన్తో బెట్ విత్ ఎల్ఎస్టిఎం అనే కాన్సెప్ట్తో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు లేటెస్ట్గా. సో అది ఎలా వర్క్ అవుతుంది అనేది ఓవర్ వ్యూ కోసం నేను యాక్చువల్గా బెట్ కోసం మీకు ఇక్కడ ఎంఫసైజ్ చేయడానికి. దాన్ని ఎగ్జాక్ట్గా ఏం చేశారని నాకు ఐడియా లేదు, బట్ రెండు విధాలు చూడాలి. ఒకటి, ట్రాన్స్ఫార్మర్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎల్ఎస్టిఎంలో ఉన్న ఈ లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ ఉంది కదా, ఆ కాన్సెప్ట్ తీసుకుంటున్నారు. కొత్తగా ఫ్యూచర్లో కొత్త ఆర్కిటెక్చర్ వస్తుంది. లేదు అంటే మీ కేసులో వచ్చేసరికి బర్ట్ మోడల్ అండ్ ఎల్ఎస్టిఎం మోడల్ సపరేట్గా 2 మోడల్స్ మీరు యూజ్ చేసి ఉండొచ్చు. మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని అంటాం. అంటే సినారియోని బట్టి ఆ మోడల్ అనేది యూజ్ అవుతుంది. సో అది ఆ బర్ట్ ప్లస్ ఎల్ఎస్టిఎం 2 ఆర్కిటెక్చర్ కలిపి కొత్త అంటే ట్రాన్స్ఫార్మర్లో లూప్ హోల్స్ని అంటే బయటకు రావడం కోసం ట్రై చేస్తున్నారా, లేదు అంటే 2 మోడల్ వేరియస్ మోడల్ 2 టైప్స్ ఆఫ్ మోడల్స్ జనరేట్ చేసి మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ యూజ్ చేసి సినారియోని బట్టి యూజ్ చేస్తున్నారు అనేది నాకు తెలియదు. అక్కడ కోడ్ చూస్తే తప్ప అర్థం కాదు. ఓకే. నార్మల్ సినారియోలో ఈ గేట్స్ ఉంటాయి కదండి, ఇన్ గేట్స్. సో బేసిక్గా ఒక సోర్స్ తీసుకొని దాని రెఫరెన్స్ కొంత వెయిటేజ్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ దానికి ఆ వెయిటేజ్ యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటే ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేటప్పుడు ఒక పిక్చర్ వస్తుంది. దాని అవుట్పుట్ సోర్స్ కింద తీసుకొని నెక్స్ట్ దానికి ఇన్పుట్ అవుతుంది. అది బేసిక్గా ఎల్ఎస్టిఎం మెకానిజం కదా, గేట్స్ యూజ్ చేసుకుని.
సో దాన్ని బేస్ చేసుకునే బేసిక్గా ఓవరాల్గా డేటా సెట్ అనేది యూజ్ డేటా సెట్ అనమాట. ఆ డేటా సెట్లో నుంచి సమ్ పీసెస్, బిట్స్ అండ్ పీసెస్ తీయాలి అంటే ఎల్ఎస్టిఎం అల్గారిథం యూజ్ చేసుకొని వర్కౌట్ చేశారు అది. సో దానికోసం ఓకే. అది ఇన్ డెప్త్. మేబీ వాళ్ళు ఎలా చేస్తుండొచ్చు, మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ లేదా సీక్వెన్షియల్ చేస్తుండొచ్చు. ఫస్ట్ ఎల్ఎస్టిఎం మోడల్ అప్లై చేసి దాన్ని అంటే అవుట్పుట్ వచ్చేసరికి బర్ట్ మోడల్ ప్రొవైడ్ చేస్తుండొచ్చు మీరు చెప్పిన దాన్ని బట్టి. అందుకనే బర్ట్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది అని అడుగుతున్నాం యాక్చువల్గా. అదే intention. ఎన్కోడర్ పార్ట్ మీద వర్క్ అవుతుంది. సో మొత్తం ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ వచ్చేసరికి మీ కాంపోనెంట్స్ ఉంటాయి. మెయిన్గా ఇంతకుముందు దానికి స్టాటిక్ ఎంబెడింగ్కి ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే కాంటెక్చువల్ ఎంబెడింగ్స్ వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ ఇంకొక లూప్ హోల్ ఏంటంటే పొజిషనల్ ఎంబెడింగ్ అనేది ఉండదు. సో స్టాటిక్ ఎంబెడింగ్ అండ్ కాంటెక్చువల్ ఎంబెడింగ్, పొజిషనల్ ఎంబెడింగ్స్, ఈ మూడు కలిపితే మీకు ఈ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ అంటే ఈ మెయిన్ కాంపోనెంట్స్ అన్నమాట. సో ఫస్ట్ ఈచ్ కాన్సెప్ట్ స్టాటిక్ ఎంబెడింగ్ అంటే ఏంటి, కాంటెక్చువల్ ఎంబెడింగ్ అంటే ఏంటి, పొజిషనల్ ఎంబెడింగ్ అంటే ఏంటి, తర్వాత అటెన్షన్ సెల్ఫ్ అటెన్షన్. ఈ కాంపోనెంట్స్ డైరెక్ట్గా మీకు డైరెక్ట్గా ఆర్కిటెక్చర్ అడుగుతున్నారా డైరెక్ట్గా? ఈ కాంపోనెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారా? నో ప్రాబ్లం. అదే ఈ కాంపోనెంట్స్ ఉంటాయి. అదే థ్యాంక్ యూ. అంటే మీ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్తో పాటు. అసలు ఎలాగ మీకు క్యూకే అంటే క్వైరీ కీ వాల్యూ ఏంటి, ఎలా అటెన్షన్ జనరేట్ చేస్తుంది, దానికంటే ముందర ఈ పొజిషన్ ఎంబెడింగ్ ఎందుకు, అండ్ మీకు మల్టీ హెడ్ అటెన్షన్ ఉంటాం, అది ఎందుకు యూజ్ చేస్తాం. సో ఫస్ట్ స్టార్ట్ చేయాల్సి మనం స్టాటిక్ ఎంబెడింగ్తో స్టార్ట్ చేయాలి. సో అప్పుడు మాత్రమే అర్థమవుతుంది అది. సో డెమో సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, బట్ మీకు రెగ్యులర్ సెషన్ వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీ జనరేటివ్లో పాటలు వస్తుంది. బట్ కాంపోనెంట్స్ వైజ్ ఇవి కాంపోనెంట్స్ ఉంటాయి. ఇంతకుముందు కాంటెక్స్ట్ అర్థం చేసుకునేది కాదు అది. సపోజ్ ఇప్పుడు ట్రైన్, రైల్ అన్నాను. రైల్ అన్నది మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదం అన్నది వేరు కాంటెక్స్లో మారుతూ ఉంటుంది, రైట్? ఇప్పుడు డ్రైవ్ అన్నాం. డ్రైవ్ అన్న పదం మీకు కార్ డ్రైవింగ్ ఉండొచ్చు, రైట్? లేదు అంటే డ్రైవ్ త్రూ అని చెప్పేసి సమ్ ఐ మీన్ దిస్ నాట్ ద రైట్ ఎగ్జాంపుల్. మేబీ ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ ఉండాలి కాంటెక్స్ట్ ఎంబెడింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఇప్పుడు ట్రైన్ విల్ రన్ ఆన్ ద ట్రాక్, మై ప్యాకేజ్ హెల్ప్ మీ టు ట్రాక్ ఇట్. సో ఈ ట్రాక్ అనేది వేరు. ఇంతకుముందు స్టాటిక్ ఎంబెడింగ్ రెండు కూడా ఒకే విధంగా అర్థం చేసుకునేది. తర్వాత మీకు మీకు కాంటెక్చువల్ ఎంబెడింగ్స్ అనేవి వచ్చాయి అనమాట. అవి ఎలా జనరేట్ చేస్తా ఉండేది మీకు నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తుంది. ఈ క్యూకేవి క్వైరీ కీ వాల్యూ అన్నది సేమ్ అదే దాని మీద క్రియేట్ అయింది. అంతేకాకుండా అటెన్షన్ జనరేట్ చేస్తాం, అంటే ఏ పదానికి ఎంత ప్రాబిలిటీ ఇవ్వాలి. సో ఆ కాన్సెప్ట్స్ వస్తాయి. బట్ ప్రస్తుతం డెమోలో ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, బట్ మీకు జనరేటివ్ వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్తో పాటు. షూర్. ఓకే. ఇంకొక క్వశ్చన్. యాక్చువల్గా మనం జనరేటివ్ ఏని ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేటప్పటికి ఏలో డిప్లాయ్మెంట్ చేసే మెకానిజంకే యూజ్ చేయొచ్చు అంటారా? అదేనా ఇంటెన్షన్? క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయండి, క్లియర్గా లేదు. జనరేటివ్ ఇప్పుడు లెటర్ సపోజ్ మనం డెవాప్స్లో చూసుకుంటే డిప్లాయ్మెంట్ అంటాము, సేమ్ అదే ఇంటెన్షన్తో జనరేటివ్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ ఆన్ ఏ అంటామా? అప్లికేషన్ డిప్లాయ్మెంట్ ఏ క్వశ్చన్ ఎందుకో నాకు క్లియర్గా లేదు, బట్ దయచేసి మీరు డిప్లాయ్మెంట్ గురించి అడుగుతున్నట్టున్నారు. ఎంఎల్ఆప్స్ ఎల్ఎల్ఎంఆప్స్ కి కంపారిజన్ చేస్తున్నారు. అదే కరెక్ట్. సో ఎంఎల్ఆప్స్ కాదు, డెవాప్స్ విత్ ఎల్ఎల్ఎంఆప్స్ కి కంపారిజన్. అదే కంపారిజన్ గురించి ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా సిఐసిడి మాత్రమే ఉంటుంది డెవాప్స్ లో. సిఐసిడి సిటీ కూడా పార్ట్ ఉంటుంది మీకు ఎల్ఎల్ఎంఆప్స్ లో. అయితే ఎంఎల్ఆప్స్ చెప్పండి. బేసిక్గా అక్కడ కోడ్ ఒకటే ఉంటుంది, ఇది కోడ్ ప్లస్ డేటా ఉంటుంది రెండిట్లో.
సోర్స్ ఇన్పుట్స్. నెక్స్ట్ ఈ డేటా అనేది అపెండ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు సిటీ ఉంటుంది. యాక్చువల్గా ఈ సిటీ అనే కాన్సెప్ట్ డెవాప్స్లో కూడా ఉంది. ఇప్పుడు లెటర్ సపోజ్ మీరు ఆటోమేటిక్ చేశారనుకోండి మీ కోడ్, ఓకే కొత్తగా ఓకే ఏదైనా ఇన్సర్ట్ చేస్తే ఆ ట్రిగ్గర్ అయ్యింది అనుకోండి, మీకు గిటాబ్లోనో లేదంటే ఎక్కడైనా ట్రిగ్గర్ అయింది అనుకోండి, ఆటో ట్రిగ్గర్ ఓకే అయితే ఆటోమేటిక్గా డేటా పుష్ అయ్యి కొత్తగా న్యూ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అనేది ప్రాసెస్. ఈవెన్ దో అక్కడ కూడా సేమ్ కాంటెక్స్ట్ అయితే సేమే. ఇక్కడ ఏంటి అవుతుందంటే మీరు ఇన్సర్టింగ్ ద అపెండింగ్ ద ఎగ్జిస్టింగ్ డేటా ఆర్ ద కరెంట్ డేటా రెండిట్లు కంపేర్ చేసుకుని టెస్ట్ ట్రైన్ పెట్టి మళ్ళీ మీరు దీంట్లో పర్సంటేజ్ ఉంటుంది, దాని మీద అల్గారిథమ్స్ అప్లై చేసి తర్వాత మళ్ళీ డిప్లాయ్మెంట్ స్టార్ట్ చేస్తారు. మీరు మల్టిపుల్ థింగ్స్ కంబైన్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ మీకు నార్మల్ డెవాప్స్లో డేటా పుష్ అవుతుందని చెప్తున్నారు. యాక్చువల్గా అది హుక్స్ గురించి ఆ కాన్సెప్ట్ వేరు. అక్కడ హుక్స్ యూజ్ ఓకే చేసి ఏదైనా ఇంటిగ్రేషన్ చేయడం వేరు. డేటా పుష్ ఓకే చేయడం అనేది అక్కడ అప్లికేషన్లో ఉండదు కదా. ఎందుకంటే అప్లికేషన్ మీకు డేటాబేస్ సపరేట్గా ఉంటుంది. ఆ డేటాబేస్ సపరేషన్ క్లియర్గా ఉంటుంది డెవాప్స్లో దీనికి అప్లికేషన్ ఓకే. కోడ్కి. కొత్త ఫ్యూచర్‌ని యాడ్ చేసినప్పుడు డేటా పుష్ చేసుకొని మళ్ళీ రీడిప్లాయ్ చేస్తాం కదా! ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న దాన్ని వెర్షన్ 2, వెర్షన్ 3 అని చెప్పేసి రీడిప్లాయ్ చేస్తూ ఉంటాం కదా! సో, అదే అది డేటా మెకానిజమే కింద కదా ఇక్కడ. అది డేటా కింద రాదు, అది కోడ్ కింద వస్తుంది. అది కోడ్ సారీ, డేటా కాదు. అదే యా అక్కడ సో కోడ్ అనేది ఓన్లీ కోడ్ సిటీ అక్కడ పార్ట్ యూజ్ ఉండదు చేస్తాం. అక్కడ. యా సిటీ పార్ట్ అక్కడ ఓకే. ఉండదు. సిఏసిడి మాత్రమే ఉంటుంది. మాన్యువల్ అయితే కంటిన్యూస్ డెలివరీ అని అంటాం. అదే మీకు ఆటోమేట్ చేస్తే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అని అంటాం. సిఏసిడి ఇంటిగ్రేషన్ పార్ట్ అంతా కూడా సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేది సిఏసిడి సిటీ కూడా పార్ట్ ఉంటుంది. అక్కడ డేటా పార్ట్ అనేది అక్కడ ఉండదు, స్టాటిక్ కింద తీసుకోవాలి. అక్కడ బ్యాక్ ఎండ్ చూసుకోవాలి అది. ఓకే. ఎనీవే యా ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మీకు జస్ట్ జనరేటివ్ ఏ అంటే ఇంతకుముందు పాస్ట్‌లో ఎలా ఉండేది, ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది, ఫ్యూచర్‌లో ఎలా ఉండొచ్చు, అంటే ట్రెండ్ ఎలా ఉండొచ్చు, మనం ఎందుకు జనరేటివ్ ఏ నేర్చుకోవాలన్న క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ అసలు పాస్ట్ ఎలా ఉండి చూద్దాం. జస్ట్ మనకి ఒక మిషన్ తీసుకున్నట్లయితే, కంప్యూటర్ తీసుకున్నట్లయితే హార్డ్వేర్ ఉంటుంది. కర్నల్ అనేది ఒక సాఫ్ట్వేర్. అండ్ హార్డ్వేర్ కేవలం జీరోస్ అండ్ వన్స్ మాత్రం అర్థం చేసుకుంటుంది కాబట్టి ఒక సాఫ్ట్వేర్ కావాలి. అంటే మనం నార్మల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్లయితే, అంటే సమ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇదే మనకు తెలిసిన లాంగ్వేజ్లో ప్రొవైడ్ చేసినట్లయితే ఇన్స్ట్రక్షన్, అది జీరోస్ అండ్ వన్స్ కన్వర్ట్ చేయాలి. ఆ ప్రాసెస్ అయిన తర్వాత ఆ జీరోస్ అండ్ వన్స్ అవుట్పుట్ వచ్చిన తర్వాత ఆ కర్నల్ మనకి ఏ విధంగా అవుట్పుట్ ఇవ్వాలంటే మనం అర్థం చేసుకునే విధంగా ఇవ్వాలి. సో ఈ కర్నల్ సాఫ్ట్వేర్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది ఆ విధంగా. అండ్ షెల్ అనేది ఒక ఇంటర్ఫేస్. మీకు ఎలాగైతే పవర్ షెల్ ఉంటుందో, సారీ పవర్ షెల్ మేబీ టర్మినల్ టర్మినల్ మీకు ఎలా అయితే ఈ టర్మినల్ ఉంటుందో, ఈ షెల్స్ అన్నమాట ఇంటర్ఫేస్ ఈ కర్నల్ ఇంటరాక్ట్ అవ్వడం కోసం. అప్లికేషన్స్ అన్నవి ఏంటంటే షెల్ అనేది మీకు కమాండ్స్ని అగైన్ మళ్ళీ నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ అనేది అవసరం ఉంటుంది. నాన్ టెక్నికల్ పర్సన్ లేదా కి ఎలాగా మనం ఈ సాఫ్ట్వేర్ని యాక్సెస్ చేసుకునే విధంగా చేయాలి, ఈ అప్లికేషన్స్ ఎలా యాక్సెస్ చేసుకునే విధంగా చేయాలి, అక్కడి నుంచి వచ్చిందన్నమాట ఈ అప్లికేషన్ కాన్సెప్ట్ అన్నది. అక్కడ ఏం చేస్తామంటే వేరే స్టాక్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు google.com ఉంది, అక్కడ మీకు టెక్నికల్ నాలెడ్జ్ అవసరం ఏం లేదు కదా. లేదా యూట్యూబ్ ఉంది, జస్ట్ క్లిక్ చేసి సరిపోతుంది, ఆ వీడియో చూడొచ్చు. దాని వెనకాల ఉన్న సాఫ్ట్వేర్ అంతా కూడా తెలియాల్సిన అవసరం లేదు, రైట్. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ టెక్నికల్ పార్ట్ అంతా కూడా హైడ్ చేస్తున్నాం. ఈ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ఆబ్వియస్లీ అగైన్ మళ్ళీ సమ్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది అవసరం ఉంటుంది. అంటే సపోజ్ జావా స్టాక్ ఉంది, రైట్. జావా యూజ్ చేసి మీరు ఫుల్ స్టాక్ అప్లికేషన్ క్రియేట్ చేస్తారు. లేదా మర్న్ ఉంది, లేదా మీన్ ఉంది, లేదా పర్న్ ఉంది, రైట్. పైథాన్, ఇప్పుడు రియాక్ట్, జాంగో బేస్డ్ అప్లికేషన్స్ ఉన్నాయి, రైట్. పోస్ట్గ్రెస్ కాంబినేషన్తో కోర్స్ డేటాబేస్ ఏదైనా మనం ప్లగిన్ చేసుకోవచ్చు. సో ఈ స్టాక్స్ అన్నీ కూడా మీకు ఈ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. సో ఈవెన్ దో మన అప్లికేషన్ యొక్క పర్పస్ ఏంటంటే నాన్ టెక్నికల్ పర్సన్ రీచ్ అవ్వడం కోసం, కానీ ఆ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే చాలా ఎక్స్పర్టైజ్ కావాలి. 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా కావాలి. అందువల్ల మీకు వెబ్ డెవలపర్స్కి అంతా కూడా 3 to 4 years ఎక్స్పీరియన్స్ అని అడుగుతూ ఉంటారు. ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే తప్ప ప్రొడక్షన్ గ్రేడ్ ఎండ్ టు ఎండ్ లైఫ్ సైకిల్ క్రియేట్ చేయడం కష్టం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జనరేటివ్ ఏ టూల్స్ యూజ్ చేసి కోడ్ జనరేషన్ అనేది మీకు జనరేటివ్ ఏ టూల్స్ యూజ్ చేసి చేయొచ్చు. అంటే ఎల్ఎం మోడల్స్ యూటిలైజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. కేవలం కోడ్ జనరేషన్ మాత్రమే కాదు, కోడ్ ఎక్స్ప్లెనేషన్,
బగ్ ఫిక్సెస్ అండ్ టెస్ట్ కేస్ జనరేషన్. ఇంతకుముందు ఎవరు చేసేవాళ్ళు? ఇది క్యూఏ చేసేవాళ్ళు. ఆటోమేటిక్గా చేసింది. చాలా మంది జాబ్ లాస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ ఇంటెలిజెన్స్ ఆర్ నాలెడ్జ్ ఉన్నది ఈ జనరేటివ్ ఏ టూల్స్ తీసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కోడింగ్ ఏంటంటే వైబ్ కోడింగ్ అని అంటారు. వైబ్ కోడింగ్ అంటే సమ్ బేసిక్ నాలెడ్జ్, ఆ స్టాక్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ప్లస్ జనరేటివ్ ఏ టూల్స్ యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు, జస్ట్ మనకి రిక్వైర్మెంట్ ఇవ్వగానే ప్రాంప్ట్ ఇవ్వగానే అది అర్థం చేసుకోవద్దు. ఈ ఓవరాల్ ప్రాసెస్ ఎలా చూడాలంటే ఇంతకుముందు మనం ఏం చేసాం, హార్డ్వేర్ 0s and 1s ఇచ్చాం. 0s and 1s మాత్రం అర్థం చేసుకుంటుంది. దాన్ని సింప్లిఫై చేయడం కోసం కర్నల్, దాన్ని ఇంటరాక్ట్ అవ్వడం కోసం షెల్, అగైన్ లే మ్యాన్కి నాన్ టెక్నికల్ పర్సన్ రీచ్ అవ్వడం కోసం అప్లికేషన్స్. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎందుకు? ఈ 0s and 1s లో మనం ఇన్పుట్ ఇచ్చి దాన్ని నుంచి వచ్చిన అవుట్పుట్ 0s and 1s అర్థం చేసుకోలేము. కాబట్టి ఒకవేళ డైరెక్ట్గా న్యాచురల్ లాంగ్వేజ్తోనే మాట్లాడగలిగితే మిషన్స్తో, అక్కడి నుంచి వచ్చిన కాన్సెప్టే అనమాట ఏ అన్నది. జనరేటివ్ ఏ ఎస్పెషల్లీ ఈ డొమైన్ ఏంటంటే ఇంతకుముందు చెప్పిన విధంగా కంటెంట్ జనరేట్ చేయడం అంతే. టెక్స్ట్ కానీ, కోడ్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, ఆడియో కానీ. ప్రస్తుతానికి ఓపెన్ సోర్స్ మోడల్స్ మీకు ఇమేజ్, వీడియోస్, ఆడియో మీద ప్రొడక్షన్ గ్రేడ్ లేవు. సో అట్లీస్ట్ ఒక 3 to 4 years పట్టచ్చు. ఆడియో బేస్డ్ మీద మీకు ప్రొడక్షన్ గ్రేడ్ దగ్గరలో చెప్పాలంటే 11 labs అని ఒకటి ఉంది. అది థర్డ్ పార్టీ ఏపీఐ. సో అది వెరీ ఎక్స్పెన్సివ్. సో ప్రొడక్షన్లో అంత యూజ్ చేయట్లేదు ఆడియో. మెయిన్ ఫోకస్ అంతా కూడా టెక్స్ట్ కోడ్ మీద ఉందన్నమాట. వీటిని ఏమంటామంటే ఈ రకమైన మోడల్స్, టెక్స్ట్ కోడ్ బేస్డ్ మోడల్స్ ఏమంటామంటే LLM మోడల్స్ అని అంటాం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని అంటాం. ఇది ఫోకస్ అంతా కూడా ఇక్కడ ఉంది. సో దీన్ని అంటే ఈ మోడల్స్ యూజ్ చేసుకొని ఈ వైప్ కోడింగ్ వైపు ట్రాన్సిషన్ జరిగింది, జరిగింది. అంటే అందువల్ల మీకు చాలా మంది జాబ్ లాస్ అవడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు మనం ఎక్కువ డిమాండ్ చేసేవాళ్ళం శాలరీస్ అనేవి. ఎందుకని? ఆ నాలెడ్జ్ రీప్లేస్ చేయడం కష్టం కాబట్టి. కానీ జనరేటివ్ ఏ టూల్ ద్వారా ఆ నాలెడ్జ్ రీప్లేస్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఏం చేస్తున్నాయంటే ఈ టూల్స్ అంటే ప్రస్తుతం జరిగేది ఇది. ఫ్యూచర్లో ఇంకా మీకు చాలా వర్స్ట్ కేస్ సినారియోస్ అంటే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఓఎస్ని మనం LLM ఓఎస్గా మారుస్తారు. అప్పుడు వీడియో ద్వారా కానీ, ఆడియో ద్వారా కానీ, బ్రౌజర్ ద్వారా కానీ, అంటే ట్రెడిషనల్ టూల్స్, బ్రౌజర్ లేదా ఫైల్ సిస్టమ్, ఇవన్నీ అంటే క్యాల్కులేటర్స్, ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఆ ఓఎస్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ప్రస్తుతం ఏం చేస్తున్నాం, మనం ఉన్న సిస్టమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. జనరేటివ్ ఏ టూల్స్ యూజ్ చేసి మనం ఉన్న అప్లికేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం. రైట్? ఫ్యూచర్లో ఆ అప్లికేషన్ అవసరం కూడా ఉంటుంది. డైరెక్ట్గా యూజర్ వచ్చేసరికి LLM ఓఎస్ని డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఈవెన్ ఆ సినారియోలో కూడా ఆ LLM మోడల్స్ అనేవి అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అని వినుంటారు మీరు. అంటే ఏ రకమైన క్వశ్చన్ ఆన్సర్ చేసేది. అది పాసిబిలిటీ కాదు అని కొంతమంది పాసిబిలిటీ అవుతుందని చెప్పేసి ట్రై చేస్తున్నారు. బట్ నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే కస్టమైజ్ మోడల్స్ అనేవి అవసరం ఉంటుంది. అంటే రిక్వైర్మెంట్ బట్టి ఆ మోడల్ ప్రిపరేషన్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా జనరల్ ఇంటెలిజెన్స్ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ అనేది పాసిబిలిటీ కాకపోవచ్చు. రైట్? ఎస్పెషల్లీ ప్రైవేట్ డేటా ఉంది. సో దానికి ఆన్సర్ తెలియకపోవచ్చు కదా. సో ఖచ్చితంగా మనం కస్టమైజ్ సొల్యూషన్ బిల్డ్ చేయాలి. సో జనరేటివ్ ఏ ఇంజిన్ యొక్క రోల్ ఏంటంటే ప్రస్తుతం ఈ మోడల్స్ ఇన్డెప్త్గా అర్థం చేసుకోవడం, ఎలా డిప్లాయ్ చేయాలి, దీంట్లో టైప్స్ ఏమున్నాయి, సినారియోని బట్టి ఏ మోడల్ ఏ సినారియో యూజ్ చేయాలి, ఎలాంటి అప్లికేషన్ బిల్డ్ చేసి ఇవ్వాలి వేరియస్ డిపార్ట్మెంట్స్. అది వెబ్ డెవలప్మెంట్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, HR హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా ఫినాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు. వాళ్ళకి మనం జనరేటివ్ ఏ టూల్స్ ఆ సొల్యూషన్స్ని వాళ్ళ సినారియోని బట్టి, వాళ్ళ ప్రాబ్లం బట్టి మనం ఏ విధంగా టూల్స్ బిల్డ్ చేసి వాళ్ళు యాక్సెస్ చేసుకునే విధంగా చేయగలం. సపోజ్ ఇప్పుడు HR డిపార్ట్మెంట్ ఉంది అనుకోండి, 100 రెజ్యూమ్స్ వచ్చాయి అనుకోండి. ఆ 100 రెజ్యూమ్స్ మనం జనరేటివ్ ఏ టూల్స్ ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా ఏం చేయాలంటే వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మ్యాచ్ అయిన రెజ్యూమ్స్ లెస్ట్ 10 ఉన్నాయి అనుకోండి, ఆ 10 ఫిల్టర్ అవుట్ చేసి ఇస్తుంది అనమాట. అది ప్రాసెస్ చేయాలనుకోండి మాన్యువల్గా ఏం చేయాల్సి ఉంటుంది, ఒక 5-6 మంది HR రిసోర్సెస్ని అలొకేట్ చేసి ప్రతి ఒక్క రెజ్యూమ్ని గో త్రూ అయ్యి తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు. రైట్? సో ఇప్పుడు LLM మోడల్స్ ద్వారా మనకు అడ్వాంటేజ్ అదనమాట. జస్ట్ ఒక సినారియో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జనరేటివ్ ఏ ఓవరాల్గా ఇది ప్రస్తుతం సిచ్యువేషన్.
మీకు వేరియస్ ప్రొవైడర్స్ వచ్చేసరికి మీకు మోడల్స్ మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు. అన్నీ కూడా అంటే లేటెస్ట్ మోడల్స్ అన్నీ కూడా ఎఫెక్టివ్‌గా ఉంటాయని చెప్పలేము. దీంట్లో కూడా వేరియస్ టైప్స్ ఉన్నాయి. థింకింగ్ మోడల్స్ అని, రౌటర్ బేస్డ్ మోడల్స్ అని చెప్పేసి, ఇంతకుముందు చెప్పిన విధంగా ఎల్ఎం మోడల్స్ అని, లేదా ఇమేజ్ రిలేటెడ్ ఆర్ వీడియో రిలేటెడ్ మోడల్స్ వేరేగా ఉంటాయి. రైట్? అండ్ ప్రతి ఒక్క ప్రొవైడర్ అంటే ఐ మీన్ టు సే మెటా కావచ్చు, లేదా మైక్రోసాఫ్ట్ కావచ్చు, లేకపోతే గూగుల్ వాళ్ళు కావచ్చు. వాళ్ళు ఓపెన్ సోర్స్ మోడల్ మీకు ఎప్పటికప్పుడు మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు. ఒక ఆంథ్రోపిక్ తప్ప క్లౌడ్ బేస్డ్ క్లౌడ్ మోడల్స్ అని అంటాం. వాళ్ళు తప్ప ఓపెన్ సోర్స్ మోడల్ ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాయి. మన ఓన్ సొల్యూషన్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. అంటే మన ఓన్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ లైఫ్ సైకిల్ క్రియేట్ చేసి యూజర్కి ప్రొవైడ్ చేయొచ్చు. లేదు అంటే మనం ఏపీఐ ద్వారా యాక్సెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ఏఐ ఉంది, దాన్ని రీప్లేస్ చేయడం కష్టం. రైట్? సో జనరిక్ క్వశ్చన్స్ ఏదైనా ఉన్నట్లయితే ఓపెన్ ఏఐ డైరెక్ట్గా మనం ఏపీఐని యాక్సెస్ చేసుకోవచ్చు. సో 2 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఎలా బిల్డ్ చేయాలో చూస్తాం అనమాట. సపోజ్ మన ఓన్ మోడల్స్, ఓపెన్ సోర్స్ మోడల్స్, హగ్గింగ్ ఫేస్ మోడల్స్ అండ్ ఓలెమో మోడల్స్ మనం యూజ్ చేస్తాం మన ఈ కోర్స్లో. అది ఓపెన్ ఏఐ వచ్చేసరికి ఎక్కడ యూజ్ చేస్తామంటే మన అజూర్ ఫౌండరీ లేదా AWS బెడ్రాక్లో మనం డైరెక్ట్గా అక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. కేవలం ఓపెన్ ఏఐ మాత్రమే కాదు, వేరియస్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఏపీఐ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. సో 2 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్లయితే మన ఓన్ మోడల్స్ లైఫ్ సైకిల్ ఎలా క్రియేట్ చేయాలి యూజర్ క్లయింట్కి. లేదు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, క్లౌడ్ బేస్డ్ మోడల్స్ మీద డిపెండ్ అవ్వాలనుకుంటున్నారు, కాకపోతే అది పర్ టోకెన్ మీద ఛార్జ్ అవుతుంది అన్నమాట. సో ఆ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత ఛార్జ్ అవుతుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఏపీఐని ఏ విధంగా అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. రైట్? సో ఈ కోర్సులో మీకు బోత్ AWS బెడ్రాక్ కవర్ అవుతుంది, AWS ఫౌండరీ కవర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎండ్ టు ఎండ్ మీ ఓన్ సొల్యూషన్ ఓపెన్ సోర్స్ మోడల్స్ యూజ్ చేసుకొని ఎలా క్రియేట్ చేయాలని కూడా కవర్ అవుతుంది. సో 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ కవర్ అవుతాయి అన్నమాట. సో దీని మీద నేను క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. అంటే AWS బెడ్రాక్ అనేది మోడల్ డిఫైన్ చేసి ఉంటుందండి అది? మోడల్ కేటలాగ్ ఉంటుంది ఉమ్. అండ్ ఏపీఐని మనం ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకునే విధంగా సోర్సెస్ ఉంటాయి. సో దాని ద్వారా మనం మన ఓన్ ఏపీఐలో ఎలాగ ఇంటిగ్రేట్ చేస్తాం. ఐ మీన్ సే బ్యాక్ ఎండ్ కానీ ఎక్కడైనా సరే, లేదా సపరేట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే సపరేట్ ఏపీఐ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా ఓపెన్ సోర్స్ ఏపీఐస్ ప్రొవైడర్స్ ఉన్నారు కదా, మళ్ళీ దాన్ని డబుల్ ఛార్జ్ అవుతుంది కదా అని ఇంటెన్షన్. అది డిపెండ్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఇప్పుడు స్పెండ్ చేయాలి కదా క్లయింట్. చేయలేని సిచ్యువేషన్ లో ఆబ్వియస్లీ ఏపీఐకి వెళ్ళాల్సి ఉంటుంది. లేదు అంటే Okay. క్లౌడ్ లో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలొకేట్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు, క్లౌడ్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు అండ్ ఏపీఐస్ వేరు. సో సినారియోని బట్టి ఎంత స్పెండ్ చేయగలరో బడ్జెట్ని బట్టి ఆ క్లయింట్ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం వచ్చేసరికి ఏ టైప్ ఆఫ్ సినారియోని ఫేస్ చేసే విధంగా క్రియేట్ చేసుకోవాలి సొల్యూషన్స్. అంటే ఒక్కసారి ఫ్లో చెప్పగలరా? యాక్చువల్గా ఇప్పుడు మీరు క్లౌడ్లో ఏదైనా అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకోండి, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని దాన్ని ఏపీఐ బెడ్రాక్ ఏపీఐ తీసుకొని మళ్ళీ ప్రొవైడర్కి వచ్చేటప్పటికి ఏదైనా బెట్ మెకానిజం ఏదైనా యూజ్ చేయాలనుకోండి, మళ్ళీ టోకెన్ యూజ్ చేసుకోవాలి, దాంతో పాటుగా ఈ ప్రొవైడర్ని కూడా యూజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి బిల్లింగ్లో 2 ఎక్స్పెన్సెస్ ఉంటాయంటారా అలా? అది జస్ట్ ఒకసారి చిన్న ఫ్లో జస్ట్ మీకు ఏదైనా క్లౌడ్ కానీ ఏదైనా సొల్యూషన్ కానీ 3 టైప్స్ ఉంటుంది. ప్రోడక్ట్ యాజ్ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్, IaaS ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ ఉంటుంది. రైట్? సో సపోజ్ రైట్ ఇప్పుడు అది కింద సినారియోని బట్టి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఓన్గా అలొకేట్ చేయగలరు అనుకున్నప్పుడు మన ఓన్ క్లౌడ్లో కానీ లేదా మన లోకల్ నిమిషంలో కానీ క్రియేట్ చేసుకోవాలి. లేదు వాళ్ళ ఒక టూల్ ఉంటుంది, క్లౌడ్లో టూల్ ఉంటుంది, మన ఓన్ అంటే కోడింగ్ అంత ఎక్కువ ఉండదు, లెస్ కోడింగ్. ఒక టెక్నికల్ పర్సన్ వచ్చేసరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అజూర్ ఫౌండరీ ఉంది, లేదు అంటే అజూర్ ఫ్యాక్టరీ డేటా ఫ్యాక్టరీ తెలుసా మీకు? అజూర్ డేటా ఫ్యాక్టరీ ఉంది, అది టూల్ బేస్డ్, అది ప్రోడక్ట్ బేస్డ్ సర్వీస్ కింద వస్తుంది. సాఫ్ట్వేర్ సర్వీస్ అంటే ఆ టూల్లో మనం ఓన్ సొల్యూషన్ బిల్డ్ చేయాలి. సాఫ్ట్వేర్ సర్వీస్ డైరెక్ట్గా మనకి ఏపీఐ వస్తుంది. కాకపోతే మన ఓన్ సొల్యూషన్కి, ప్రోడక్ట్ యాజ్ సర్వీస్ సొల్యూషన్కి, సాఫ్ట్వేర్ సొల్యూషన్కి కాస్ట్ అనేది డిఫరెన్స్ వస్తుంది. ఒకవేళ మన ఓన్ ఇన్ఫ్రా అనుకోండి, ఆబ్వియస్లీ మనం ఏం చేయాలి, మన ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు బిల్డ్ చేసుకోవాలి. లేదు క్లౌడ్లో ఉన్నప్పుడు ఆ
పే చేయాలి వాళ్ళు. ప్లాట్ యాజ్ టూల్ ఉన్నప్పుడు ఆ టూల్కి పే చేయాల్సి. ఆబ్వియస్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే కూడా, అంటే మన ఓన్ విఎంకి మనం స్పెండ్ చేసే అమౌంట్ కంటే కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ యాక్చువల్ దానికి ప్లాట్ యాజ్ సర్వీస్ కంటే ఎక్కువ ఉంటుంది. బట్ కస్టమైజేషన్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్లో తక్కువ ఉంటుంది, రైట్? కస్టమైజేషన్ పరంగా చూసినట్లయితే సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ తక్కువ ఉంటుంది, తర్వాత పిఎస్, తర్వాత ఐఏఎస్. అంటే ఐఏఎస్లో ఎక్కువ ఉంటుంది కస్టమైజేషన్. మన కంప్లీట్ కంట్రోల్ మనకు ఉంటుంది. సో ఆ సినారియోని బట్టి చెప్పాలి. అంటే ఎగ్జాక్ట్ లెటర్ సపోజ్ మనం క్లౌడ్ లో చేసాం అనుకోండి, అది పాస్ అవుతుంది కదా ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సో క్లౌడ్ మనం సోర్స్ విఎమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు కదా క్లౌడ్ లో అది కూడా. ఈసీ మిషన్ ఏదో తీసుకున్నారు అనుకోండి. అవును, అప్పుడు కూడా ఐఏఎస్ వస్తుంది కదా. ఓకే, అది ఓకే. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేటప్పటికి మన ఓన్ ప్రెమిసెస్ ఉంటే పర్లేదు, లేదంటే క్లౌడ్ లో తీసుకుంటాము. సో అది ఈ ప్లాట్ యాజ్ క్లౌడ్ సర్వీస్ ని అందరూ, అది నా ఉద్దేశం. మీరు అన్నా కదా ప్లాట్ యాజ్ ఓకే సర్వీస్ ఓకే అని. ఓకే ఓకే యా కరెక్ట్. యా, గో అహెడ్. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు క్లౌడ్లో బిల్డ్ చేశారు. ఇప్పుడు అప్లికేషన్ని డిప్లాయ్ చేయవలసింది క్లౌడ్లోనే, బీట్ మీరు EC2 అవును. మిషన్లోనే లేదంటే కంటైనర్ కుబర్నెటిస్లోనో డిప్లాయ్ చేయాలని ప్లాన్ ఉంది. సో ఓకే. ఇప్పుడు ఈ ఫ్లో నాకు ఎక్కడ అడుగుతున్నా అంటే, మీరు ప్రొవైడర్ లెటర్ సపోజ్ ఓపెన్ ఏఐ కానీ గూగుల్లోని ఏదో బెర్ట్ ఏవో ఉన్నాయనుకోండి, అవి తీసుకునేటప్పుడు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆల్రెడీ బిల్లింగ్ ఎలా వస్తుంది, ఇది కాకుండా ఈ ప్రొవైడర్స్ కూడా మళ్ళీ దాని బిల్లింగ్ వస్తుంది కదా. సో ఆల్ టుగెదర్ 2 ways లో మనం బిల్ పే చేయాల్సి వస్తుంది అట్ ద మంత్. లేదు, రెండు కంబైన్ చేస్తున్నారు మీరు. బర్ట్ లాంటి మోడల్స్ అన్ని కూడా ఓపెన్ సోర్స్ మోడల్స్, ఓపెన్ మన సోర్స్ ఫ్రీ మోడల్స్ ఇవి. సో దానికి సపరేట్ గా మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే ఓపెన్ ఏఐ ఇలాంటివన్నీ కూడా ఏంటి, అవి ఏపీఎస్ దానికి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు కదా, డైరెక్ట్ గా బ్యాక్ ఎండ్ లో వాళ్ళు ఏపీఐని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏపీఐని యూజ్ చేసుకుని డైరెక్ట్ గా మన దగ్గర ఇండివిజువల్ గా మిషన్ ఉంటే ఆ మిషన్ లోనే డైరెక్ట్ అప్లికేషన్ డిప్లాయ్ చేసేయచ్చు అంటారు. రెగ్యులర్ వెబ్ డెవలప్మెంట్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ లో యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే ఫ్రంట్ ఎండ్ దానికి సపరేట్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలి, అదంతా కూడా వేరు. అప్పుడు మీకు ఎక్స్ట్రా చార్జెస్ అనేవి ఉండవు అనమాట. కాకపోతే ఆ ఏపీఐ రిక్వెస్ట్ బట్టి పర్ టోకెన్ బట్టి మీ చార్జెస్ అవుతూ ఉంటాయి. సో టోకెన్, ఇప్పుడు మీరు టోకెన్ అనేది టోటల్ ఇంటర్వెల్లో మీరు ఎన్ని హిట్లు కొట్టారో అందులోంచి మైనస్ అయిపోతూ ఉంటుంది. ఆ అమౌంట్ మనం మంత్లీ బేర్ చేయవలసి వస్తుంది అంటారా? సో చేయాల్సి ఉంటుంది. అక్కడ ఇన్ఫ్రా ఉంటుంది. అక్కడ మీ వెబ్ డెవలప్మెంట్ ఆ మిషన్స్ వేరు, దాన్ని కంబైన్ చేయకూడదు. దీనికి జనరేట్ ఇన్ఫ్రాతో కంబైన్ చేయకూడదు. మరి జనరేట్ అప్లికేషన్ అనేది లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేటప్పటికి డిప్లాయ్మెంట్ క్లౌడ్లోనే కదా చేస్తాం సార్, అందుకే నా డౌట్. మీరు రెండింటి కంబైన్ చేస్తున్నారు. సో ఒకటి రైట్ ఫ్రమ్ స్క్రాచ్ మన ఓపెన్ సోర్స్ మోడల్ యూజ్ చేసి మన ఓన్ ఈవీఎంస్ తో ఏపీని క్రియేట్ చేయడం వేరు. ఆల్రెడీ ఏపీ అవైలబిలిటీ ఉన్నప్పుడు డైరెక్ట్ గా మీరు వెబ్ డెవలప్మెంట్ ఎంబెడ్ చేయడం వేరు. రెండు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. కొంచెం ఓవర్ వ్యూ చెప్పగలరా? అది యాక్చువల్గా అదే మీకు వెబ్ డెవలప్మెంట్ మీరు చెప్పారు. ఇప్పుడు బేసిక్ గా దీన్ని సో ఒక విఎం ఉందనుకోండి, ఇప్పుడు మీ ల్యాప్టాప్ లోనే ఒక విఎం ఉందనుకోండి, ఆ విఎం లోనే డైరెక్ట్ గా జెన్ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేశారు. ఇప్పుడు మీరు ఏమన్నారు, టోకెనైజేషన్ మెకానిజం, మీరు ఎన్ని టోకెన్స్ యూజ్ చేసుకుంటే అంత బిల్లింగ్ పే చేయాల్సి వస్తుంది. ఆ టోకెన్స్ కి మీకు సీక్రెట్ ఉంటుంది. లేదు. సో మన ఓన్ విఎం అసలు అవసరం ఏంటి? ఏపీ ఆల్రెడీ డైరెక్ట్ ఓపెన్ ఇలాంటివి యూజ్ చేసుకున్నట్లయితే వెబ్ డెవలప్మెంట్ విఎంస్ ఏమున్నాయో దాంట్లో అవసరం లేదు. ప్లేస్ అవడానికి ఎక్కడ సెట్టింగ్ అవుతుంది అప్లికేషన్ అనేది? వెబ్ డైరెక్ట్ గా డెవలప్మెంట్ ఏపీఐ మీద ఉండదు కదా. ఏపీఐ అనేది ఒక ఇంటర్ప్లెటర్ కదా. సో ఇన్ బిట్వీన్ యువర్ డివైజెస్ కి లేదంటే ఎండ్ యూజర్ కలిపి. అదే చెప్తున్నాను సార్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ ఉంటుంది. ఆ బ్యాక్ ఎండ్ లో ఏపీ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు జాంగో ఉంది, లేదా నోట్ జేఎస్ ఉంది, వాటిలో ఏపీని డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సపరేట్గా మళ్ళీ అవసరం ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సపరేట్ విఎం క్రియేట్ చేసిన అవసరం ఏముంది? డైరెక్ట్గా ఏపీని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు కదా ఈ బ్యాక్ ఎండ్లో. సో లెటర్ సపోజ్ అంటే యాక్సెస్ చేయడానికి కూడా మీరు ఇండివిజువల్ మిషన్ అవసరం లేదు. ఇప్పుడు మరి నోట్బుక్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, అది నా ఇంటెన్షన్. ఇప్పుడు నోట్బుక్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లోనే ఆల్రెడీ ఏపీ ఉన్నట్లయితే డైరెక్ట్గా మీరు బ్యాక్ ఎండ్లోనే ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సపరేట్ మిషన్స్ అవసరం లేదు. సపరేట్ మిషన్స్ ఎప్పుడు అవసరం ఉంటుంది మనకి? మన ఓన్ ఓపెన్ సోర్స్ మోడల్స్ యూజ్ చేసి మన ఓన్ ఏపీ క్రియేట్ చేసి
దాన్ని ఎక్స్పోజ్ చేయడం కోసం. ఎక్స్పోజ్ దేనికి? ఈ వెబ్ అప్లికేషన్ బ్యాక్ ఎండ్‌కి. అది వేరు. ఈ ప్రాసెస్ వేరు. ఆల్రెడీ ఏపీఐ ఉన్నట్లయితే, అంటే మనం ఓపెన్ సోర్స్ మోడల్ యూజ్ చేయట్లేదు. ఓపెన్ ఏఐ లాంటివి యూజ్ చేస్తున్నాం. రైట్? లేదా ఆంథ్రోపిక్, క్లాడ్ బేస్డ్ యూజ్ చేస్తున్నాం. డైరెక్ట్‌గా మనం బ్యాక్ ఎండ్‌లోనే ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సెపరేట్ ఇన్ఫ్రా అవసరం ఏముంది? వాళ్ళు ఇన్ఫ్రా ప్రొవైడ్ చేస్తారు. సో, వాళ్ళ చార్జెస్ అనేవి ఆ చార్జెస్ ఓవరాల్‌గా ఉంటుంది. వాళ్ళు సెపరేట్‌గా ఇన్ఫ్రాకి నేను ఇన్ని వీఎమ్స్ యూజ్ చేస్తున్నాను అని చెప్పరు. డైరెక్ట్‌గా మీరు రిక్వెస్ట్ పెట్టండి. పర్ టోకెన్ బట్టి నేను చార్జ్ చేసుకుంటా అంతే. అదే కదా సాఫ్ట్‌వేర్ సర్వీస్ అన్నది. ఓకే. సో, ఓపెన్ ఏఐ అంటే నార్మల్‌గా క్లౌడ్‌లో జెన్ ఏఐ డిప్లాయ్ చేయాలంటే అది ఎలాంటి మెకానిజం? అదే మీకు ఓకే. సో, క్యూబర్నెటిస్ క్లస్టర్‌లో మనం ఫస్ట్ మోడల్ క్రియేట్ చేసుకొని, ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ అదే. ఇక్కడ ఏపీఎస్ తీసుకొని డాకరైజ్ తీసుకొని క్యూబర్నెటిస్ క్లస్టర్‌లో డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. దానికి సీఐ/సీడీ సైకిల్ కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ కంటిన్యూయస్ ట్రైనింగ్ అనేది మనం ఇక్కడ లోకల్ మిషన్‌లో క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ మనం ఏ విధంగా క్రియేట్ చేయాలంటే ఏదో ఎజ్యూర్ డెవాప్స్ కానీ లేదా ఏడబ్ల్యూఎస్ కోడ్ పైప్‌లైన్‌లో కానీ ఆ సీఐ/సీడీ కంప్లీట్ సైకిల్ క్రియేట్ చేయడం లేదా మాన్యువల్ ప్రాసెస్ చేయడం. సో, 2 విధాలుగా ఉంది. ఒకవేళ వాళ్ళకి కావాలంటే సీఐ/సీడీ సైకిల్ క్రియేట్ చేయొచ్చు. అంటే మొత్తం యామల్ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ కంప్లీట్ లైఫ్ సైకిల్ క్రియేట్ చేయొచ్చు. దానివల్ల ఆటోమేషన్ అవుతుందన్నమాట. మన లోకల్ మిషన్ జస్ట్ పుష్ చేసి అయిపోతుంది. లేదంటే మాన్యువల్ ఇన్‌స్టాలేషన్ ఉంటుంది. మన ఓన్‌గా డాకరైజ్‌ని మోడల్ రీజనరేట్ చేసి మళ్ళీ డాకర్ ఫైల్ ఏమైనా మోడిఫికేషన్ అవసరం ఉంటే చేసి తర్వాత దాన్ని పుష్ చేయడం. అది వేరు. 2 విధాలుగా చూడాల్సి ఉంటుంది అదే. ఓకే. సో, స్టేజ్ మేకర్‌లో డైరెక్ట్ ఆటోమేటిక్ డిప్లాయ్‌మెంట్ లేదు. పైప్‌లైన్ క్రియేట్ చేయడం లేదండి ఆప్షన్ ఉందా? చేయొచ్చు. అది లేదంటే ఓన్లీ ప్రైయారిటైజ్ కోడ్ సర్వీస్. పైప్‌లైన్ అని చేయాలా? ఓకే. అదే అక్కడ చేయొచ్చు ప్రైయారిటైజ్ సర్వీస్. బట్ మీకు సేజ్ మేకర్ పర్పస్ ఏంటంటే మోడల్ జనరేట్ చేయడం. ఎండ్ పాయింట్ అక్కడ మీకు డైరెక్ట్‌గా చేసుకోవచ్చు కానీ యూజ్ చేయం. మెయిన్ పర్పస్ క్లౌడ్‌లో మనం డెవలప్‌మెంట్ ఎలా చేస్తాం? ఆ మోడల్ ఎలా డెవలప్ చేస్తాం? దానికోసం యూజ్ చేస్తున్నాం సేజ్ మేకర్ అనేది. అంటే మోడల్ ట్రైనింగ్ వరకు చేసి, సో, మోడల్‌ని ఎక్స్‌పోజ్ అవును. చేసిన అంత వరకు. సో, దాన్ని అవును. మళ్ళీ ట్యూన్ చేయాలి అన్నా సరే మళ్ళీ స్టేజ్ మేకర్ యూజ్ చేయాలంట. అవును. సో, డెవలప్‌మెంట్ అంతా కూడా దాంట్లో చేసుకోవచ్చు. కేవలం మోడల్ ఫైన్ ట్యూనింగ్ కావచ్చు, లేదా వేరే ఏదైనా కావచ్చు. క్వాంటైజేషన్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. టెస్టింగ్ కావచ్చు. ఓకే. యాహ్! గాట్ ఇట్. మిగతా వాళ్ళకి ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? So here I have a question. For the generative AI and OpenAI, what's the difference between both are the same or different? ఓపెన్ ఏఐ అనేది ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్. వాళ్ళు ఈ జనరేటివ్ ఏఐ మోడల్స్‌ని ఏపీఐ ఫార్మ్‌లో ఇస్తున్నారు. Okay. సో, అదొక కంపెనీ. జనరేటివ్ ఏఐ మోడల్‌ని ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు. లేదు అంటే మన ఓన్ మోడల్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఓపెన్ సోర్స్ మోడల్స్ ఉంటాయి కదా! వాటిని బేస్ మోడల్‌గా తీసుకొని మన ఓన్ మోడల్స్ మనం ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం ఫైన్ ట్యూన్ చేసుకొని చేసుకోవచ్చు. సో, 2 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి. అర్థమైందా? నాకు నాట్ లిటిల్ క్లియర్ అండి. సో జనరేటివ్ ఏఐ ప్రకారంగా మోడల్స్ చేసుకోవచ్చు. బట్ ఓపెన్ ఏఐ కూడా నాట్ కైండ్ ఆఫ్ క్రియేటింగ్ ఏ మోడల్స్ ఓపెన్ ఏఐ. జనరేటివ్ ఏఐ అనేది డొమైన్. జనరేటివ్ ఏఐ అనేది ఒక డొమైన్. సో, దాని పర్పస్ ఏంటంటే కంటెంట్ జనరేట్ చేయడం. ఓపెన్ ఏఐ అనేది వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ అన్నమాట. వాళ్ళు దీని మీద ఫోకస్ చేసి మోడల్ జనరేట్ చేస్తారు. మోడల్ ట్రైన్ చేసి అంతా కూడా వాళ్ళు ప్రొవైడర్ అన్నమాట. వాళ్ళు ఏ విధంగా మోడల్ ప్రొవైడ్ చేస్తారు? ఏపీఐ ఫార్మ్‌లో ప్రొవైడ్ చేస్తారు. బై యూజింగ్ సో, జనరేటివ్ ఏఐ. జనరేటివ్ ఏఐ డొమైన్. జనరేటివ్ ఏఐ మోడల్స్ వాళ్ళు జనరేట్ చేస్తారు. వాళ్ళ జాబే జనరేటివ్ ఏఐ మోడల్స్ జనరేట్ చేయడం. ఓకే. 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 సో వాట్ ఆర్ prerequisite for this generative AI or AI, any kind of any technology prerequisites required for this? అంటే ఆల్రెడీ మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. పైథాన్, నంపై, పాండాస్, మ్యాట్‌ప్లాట్లిబ్, సీబార్న్, మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్, లాంగ్‌చైన్, పైటార్చ్, టెన్సర్‌ఫ్లో ఇవన్నీ కూడా తెలియాలి. ఇది కోర్స్‌లో పార్ట్ అన్నమాట. అది డెమోలో మీకు కొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ జనరేటివ్ కంటెంట్ ఒకసారి మీకు పీడీఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. లేదా VLRtraining.comకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఒకసారి డెమో వీడియో కూడా చూడండి ఒకసారి మీరు. ఏమేమి ప్రీరిక్విజిట్స్ ఉన్నాయి అసల ఏంటన్నది. ఇక్కడ డీటెయిల్ కంటెంట్ ఉంటుంది మీకు.
ఏ కాన్సెప్ట్స్ జనరేటివ్ ఏ కింద కన్సిడర్ చేస్తాం. దానికంటే ముందర ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ప్రీ రిక్విజిట్స్ కిందే వస్తాయి. రైట్. ఒకసారి చూడండి, ఇది vlrtraining.com లోకి వెళ్ళండి, జనరేటివ్ ఏఐ మీద క్లిక్ చేయండి. ఇక్కడ జనరేటివ్ ఏఐ బేసిక్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ దీస్ ఆర్ ద బేసిక్ నాలెడ్జ్ ఉండాలా, అకాడమిక్ రిలేటెడ్. అవునండి. బేసిక్ నాలెడ్జ్ అనేది మీ ప్రీ రిక్విజిట్ అనే ఈ కోర్స్ తీసుకోవడం వల్ల మీకు అది మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ కవర్ చేస్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీ కోర్స్ తీసుకోవడం కోసం ప్రీ రిక్విజిట్ ఏం కాదు, బట్ జనరేటివ్ ఏఐకి అది ప్రీ రిక్విజిటే. ఓకే. టు డూ సమ్ క్యాలిక్యులేషన్స్ దానికి వైల్ రైటింగ్ ది కోడ్ ఆర్ ఇంటర్నల్ గా ఎలా వర్క్ అవుతుంది అని తెలుసుకోవాలంటే ఈ Okay. మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ తెలిసి ఉండాలన్నమాట. ఓకే. ఇప్పుడు చైన్ రూల్ అంటాం. చైన్ రూల్ తెలియకుండా న్యూరల్ నెట్వర్క్ ఎలా వర్క్ అవుతుంది, వెయిట్స్ ఎలా అడ్జస్ట్ అవుతాయని తెలియదు కదా. అవును. అందువల్ల ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. చెప్పండి, ఇంకేమైనా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో దమ్మద్ గారు ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు చెప్పండి. యాక్చువల్గా మీరు డిప్లాయ్మెంట్స్ చూపిస్తారు. ఇప్పుడు జెన్ఏలో ఓకే. బేసిక్గా జెన్ఏ ఏ కవర్ చేస్తారండి? పార్ట్ 2, పార్ట్ 3 ఏవో ఉన్నాయి కదా, అది Yeah. నార్మల్గా బేసిక్ ఎన్ఎల్పి ఇవన్నీ ఉంటాయి. తర్వాత మీకు పార్ట్ 2లో వచ్చేసరికి మీకు ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్, అంటే డీప్ లెర్నింగ్ కాకుండా డీప్ లెర్నింగ్ ముందరే కవర్ అవుతుంది. అండ్ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ కొంత కూడా మీకు పార్ట్ 2లో కవర్ అవుతుంది. టోకనైజేషన్, ఎల్ఎం ఇంటర్నల్స్, అసలు ఎల్ఎం ఎలా జనరేట్ అవుతుంది, రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ఒక మోడల్ క్రియేట్ చేస్తాం. ఇంటర్నల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి మీకు. బేస్ మోడల్, ఎస్ఎఫ్టీ, ఆర్ఎల్హెచ్ఎఫ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. అండ్ వెక్టర్ డేటాబేసెస్, వెక్టర్ స్టోర్ చేసుకోవడం కోసం. అండ్ మీకు వేరే టూల్స్ ఏమి ఉన్నాయి ప్రస్తుతం, రెడీమేడ్ మోడల్స్ టూల్స్ లాగా, అవి ఎలా యూజ్ చేసుకోవాలి, లేదా ఎక్స్టెన్షన్స్ ఎలా యూజ్ చేసుకోవాలి. వెబ్ డెవలపర్స్కి ఎస్పెషలీ వాళ్ళ పర్స్పెక్టివ్ని మైండ్లో పెట్టుకొని, అంటే వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఎలాగ టూల్స్ యూజ్ చేసుకోవాలి. అండ్ జనరేటివ్ పార్ట్ 4 వచ్చేసరికి మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఎంఓఈ, అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఎంఓఈ, మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, రౌటర్స్, ఏజెంటిక్ ఏఐ, మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్, రైట్, రీసెంట్గా రిలీజ్ చేసిన అంటే ఆంథ్రోపిక్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రోటోకాల్. అండ్ ఫైనల్గా వచ్చేసరికి మీ ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అరౌండ్ 9 ప్రాజెక్ట్స్ ఉంటాయి మొత్తం ఓవరాల్గా జనరేటివ్ ఏఐ మీద. అండ్ మీకు మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ వచ్చేసరికి అరౌండ్ 4 to 5 ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఓవరాల్గా 15 ప్రాజెక్ట్స్ ఉంటాయి మీకు.
అంటే కోడ్ మీరు ఈ హగ్గింగ్ ఫేస్ అండ్ ఓపెన్ ఎల్ఎం ఉంది కదా, దాంట్లో బేసిక్గా రెఫరెన్స్ తీసుకొని అప్లికేషన్ డిప్లాయ్ చేస్తారా? అదే ఎండ్ ఆఫ్ ది డే డిప్లాయ్మెంట్ వేరు, అప్లికేషన్ బిల్డ్ చేయడం కోడ్ సారీ అప్లికేషన్ బిల్డ్, సారీ నాట్ డిప్లాయ్మెంట్. ఐ కుడ్ సే హగ్గింగ్ ఫేస్ వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ లైబ్రరీ ప్రొవైడ్ చేస్తారు, ఆ లైబ్రరీని యూస్ చేస్తాం. కానీ అక్కడ డైరెక్ట్గా రెడీమేడ్ ఎంట్రీ అనేది ప్రొవైడ్ చేయరు. మన ఓన్ సొల్యూషన్, మన ఓన్ కోడ్ రాసుకోవాల్సిందే. వాళ్ళ కోడ్ డైరెక్ట్ కాపీ పేస్ట్ అనేది పాసిబిలిటీ కాదు. ఓకే. సో బేసిక్గా అది ఒక ఏపీఐ లా వర్క్ అవుతుంది మన అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి. అదొక లైబ్రరీ, ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక లైబ్రరీ, లాంగ్వేజ్ ఒక లైబ్రరీ. ఆ లైబ్రరీస్ని యూజ్ చేసుకుని దాంట్లో మెథడ్స్, ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని మనం ఎలా సొల్యూషన్ బిల్డ్ చేస్తాం అనేది ఉంటుంది. రైట్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? యాక్చువల్ మనకు వేరే సెషన్ ఉంది, వచ్చేసి క్వశ్చన్స్ ఏమంటే వెంటనే అడగాలి. ఇది ఓపెన్ సోర్స్ అండి లేదంటే ఏదైనా ఏది హగ్గింగ్ ఫేసా? హగ్గింగ్ ఫేస్ ఓపెన్ సోర్స్ అంటే నేను అనేది జెన్ఏ బేసిక్గా మన లోకల్ మిషన్లో కూడా మీరు అప్లికేషన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. పైథాన్ అనేది మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓపెన్ సోర్స్, దానికి సంబంధించిన చాలా లైబ్రరీస్ ఉన్నాయి, ఓపెన్ సోర్స్ లైబ్రరీస్ ఉన్నాయి, యూజ్ చేసుకొని సొల్యూషన్ క్రియేట్ చేయొచ్చు. మన లోకల్ మిషన్ అండ్ క్లౌడ్ రెండు కూడా కవర్ అవుతుంది. రెండిట్లు కవర్ అవుతాయి. ఓకే, రైట్. ప్రొడామినెంట్లీ అది మన లోకల్ మిషన్లోనే ఉంటుంది. మనం లోకల్ మిషన్లో రెప్లికేట్ చేసామంటే VMస్లో రెప్లికేట్ చేయడం అంత డిఫికల్ట్ ఏం కాదు, క్వైట్ ఈజీ. అందువల్ల సో పైథాన్ దీన్ని మన కుబర్నెటిస్ లో కూడా డిప్లాయ్ చేయొచ్చు అంటారా, లేదంటే ఓన్లీ ఫర్ చేయొచ్చు, కుబర్నెటిస్ క్లస్టర్లో డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఎవరో అడుగుతున్నారు క్వశ్చన్, చెప్పండి. పైథాన్ ఇస్ ప్రీ రిక్విజిట్ అండి, అంటే మీరు ట్రైన్ చేస్తారా లేదా వి షుడ్ హ్యావ్ ప్రీ రిక్విజిట్ టు స్టార్ట్? అదే పైథాన్, పైథాన్ బేసిక్స్ తో స్టార్ట్ అవుతుంది. ఓకే. సో పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం లేదు, బట్ వేరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసినా కూడా మీకు ఈజీ కాన్సెప్ట్స్ అర్థం అవుతాయి. అండ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ అనేవి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, లాజిక్ బిల్డింగ్ అనేది ఉండదు. సో లాజిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మీరు అర్థం చేసుకునే సిచ్యువేషన్ ఉంటే అంటే పరిస్థితులు ఆ మైండ్ సెట్ ఉంటే సరిపోతుంది. అంటే కోడ్ రాయక్కర్లేదండి, లైక్ జావా అప్లికేషన్స్ లాగా, ఇంటిగ్రేషన్ అప్లికేషన్ లాగా ఈ జనరేటివ్ ఏఐలో నీడ్ టు రైట్ ఏ ప్రోగ్రామింగ్ అన్నది ఉన్న కోడ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను టెంప్లెట్ ఫామ్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి, కాకపోతే ఫీచర్ ఎడిషన్స్ లేదా బగ్ ఫిక్సెస్ అన్నీ కూడా LLM మోడల్స్ ఎలా యూజ్ చేసుకోవచ్చో చెప్తాను. సో ఆ విధంగా మీకు LLM మోడల్స్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ మీకు రైట్ ఫ్రమ్ జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇవ్వగానే మీకు మొత్తం మాడిఫై అయిపోతుంటే కాదు. సో చాలా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, when we start then we will know one after one. రైట్. అంటే ఇప్పుడు మీరు బేసిక్గా డేటా సెట్ దగ్గర నుంచి EDA ప్రాసెస్ నెక్స్ట్ ఎండ్ టు ఎండ్ అలా వస్తుందండి ఫ్లో, లేదంటే నార్మల్గా రెఫరెన్స్ అలాగే స్టార్ట్ అవుతుంది. సో EDA నుంచి స్టార్ట్ అవుతుంది. పాండాస్లో అంతా కూడా మనం డేటా సెట్ తీసుకొని ఎక్స్పర్ట్ డేటా అనాలిసిస్ చేస్తాం, డేటా క్లీన్ చేస్తాం. టెంప్లెట్లో మీకు అంతా కూడా EDA, డేటా క్లీనింగ్, డేటా ప్రీ ప్రాసెసింగ్, అండ్ దెన్ మీకు అల్గోరిథం గ్రిడ్ ఉంటుంది. డిప్లాయ్మెంట్ చేసి ట్యూన్ చేసిన తర్వాత మోడల్ ఫైనలైజ్ చేసి దాన్ని మానిటరింగ్ చేసేంత వరకు వర్క్ అండి ఇది. అవును. ఆల్రైట్. సో ఒకసారి చెప్పేసారా సార్, మీరు ఫీజు గురించి వెంకట్ గారిని కాంటాక్ట్ అవ్వండి, VLR కాంటాక్ట్ అవ్వండి. కంటెంట్ వచ్చేసి మీకు చెప్పాను కదా, VLRtraining.comలో జనరేటివ్ ఏమి క్లిక్ చేస్తే మీకు కంటెంట్ వస్తుంది. ఇది కంటెంట్. వేరే సెషన్ ఉంది, ఖచ్చితంగా నేను 8 o'clock స్టార్ట్ అయింది, యాక్చువల్గా చాలా లేట్ అయింది. సో నేను క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నాకు పోస్ట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఒకసారి వెంకట గారిని కాంటాక్ట్ అవ్వండి, ఆయన నాకు పోస్ట్ చేస్తారు. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి జాయిన్ అయినందుకు.